అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏంటంటే అది దృష్టిలో పెట్టుకోవాలి. మనకి ఏం జరిగినా కూడా క్లెయిమ్ కావాలి, మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలి. బండికి మనకి ఏం కావాలి అనుకుంటాం, కానీ మనకు ఒక మండలంలోనే ప్రతి నెల ఒక 5 నుంచి వెళ్ళి 10 కేసుల వరకు మనకు యాక్సిడెంట్ కేసులు అవుతాయి. అంటే ఎప్పుడో ఒకసారి అది మనకు కూడా జరిగే అవకాశం ఉన్నది. సరే, మన వల్ల కూడా ఇంకోళ్ళకి తగిలినా కూడా వాళ్ళకు కూడా నష్టపోవద్దు మన వల్ల. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా బండికి అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. అందరు రావాలి, సరిపోతే వాళ్ళకి అన్నట్టు బండ్లు మీరు మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఆ పాత వెహికల్స్ని ఆల్రెడీ టైం అయిపోయిన వాటిని, ఇందులో సగం వెహికల్స్ అట్లనే ఉంటాయి, టైం అయిపోయి అట్లా. ఇప్పుడు అట్లా చేస్తే ఏమవుతుంది, మీకు ఇన్సూరెన్స్లు రావు. క్యాలిబర్ వెహికల్స్ వచ్చినాయి అన్నీ కూడా. ఇప్పుడు రోడ్లు మంచిగా ఇట్లా వెహికల్స్ వచ్చేట్లు ఏమవుతుంది, మనకు స్పీడ్ అనేది పెరిగింది వెహికల్స్ అన్నీ కూడా. పెరుగుట్లో ఏమవుతుంది, యాక్సిడెంట్లు కూడా అవుతాయి. దాంతోపాటు స్పీడ్ పెరిగిట్లా అంటే తీవ్రమైన ఇది అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, అందరూ కూడా వెహికల్ అది ఆలోచించుకొని మనం బండి నడపాలి. ఇప్పుడు ఈ బండి మనం దాని మీద ఒక 10 రూపాయలు పెడితే రేపు ఏదైనా నష్టం జరిగితే, దాని మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి మనకు 10 రెట్ల నష్టపరిహారం వస్తుంది. ఈ 10 రూపాయల గురించి మనం పంపించినారు. ఓకేనా? ఆటోలో విడిపించండి, ఇలా పెట్టేసి జనాలు అనేది पूरे ऑटो वाले पूरे रहना, गाड़ी वाले पूरे रहना. సార్ చలన్స్ బాగున్నాయి నీ బండి మీద. నిర్మల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఖానాపూర్లోని సుభాష్ నగర్లో కార్డన్ అండ్ సర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక 100 వెహికల్ని, తర్వాత ఇంకా మిగతా ఆటోలని కొన్నిటిని కూడా పట్టుకొని వాటిని చెక్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక 6 వెహికల్స్కి నెంబర్ లేకపోవడం ఇట్లా సీజ్ చేయడం జరిగింది. అందరికి కూడా సైబర్ క్రైమ్ మీద, తర్వాత బండ్ల మీద అందరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.